ఫైవ్ ఇయర్స్ VD12 కింగ్డమ్ మూవీ టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది, చూశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది టీజర్. విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, రీ రికార్డింగ్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది. VD12 ఇప్పటిదాకా ఎలా ఉంటుంది ఈ చిత్రం అని చెప్పి ఒక రకమైన సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాన్ని అమాంతం పెంచేశాయి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా. బ్రో, మీకు ఎలా అనిపించింది టీజర్? అసలు నాకు టీజర్ చూడగానే గూస్ బంప్స్ వచ్చేసింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డిలో చూసింది వేరు, గీతా గోవిందంలో చూసింది వేరు, లైగర్ లో చూసింది వేరు, నోటాలో చూసింది వేరు. అసలు ఈ క్యారెక్టర్ కి విజయ్ దేవరకొండనే యాక్టింగ్ చేస్తుంది అనిపించింది. చాలా కొత్త షేడ్ అనిపించింది. కథలో తీసుకోవడం కానీ, వెనక బ్యాక్ డ్రాప్ ఏదైతే స్వతంత్రం కోసం పోరాడుతున్నట్టు, లేదంటే ఆ ఏరియాకి సంబంధించి ఆ ట్రైబల్స్ ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నట్టు అది అనిపించింది. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ వాయిస్ తో ఇంకా అసలు పిక్స్ లోకి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ RRR కి ఒక టీజర్ ఇచ్చారు, రామ్ చరణ్ ఎలివేట్ చేస్తూ ఎస్ సీతారాం ఎస్ కోసం. నాకు ఇది దానికంటే చాలా బాగుంది. దీంట్లో ఇంకా ఇంటెన్స్ గా ఇచ్చాడు అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. అవును. ఎందుకంటే ప్రతి పదంలో అక్కడ వాళ్ళ బతుకుల్ని వివరిస్తూ, దాంతో పాటు వాళ్ళ పోరాట శైలిని వివరిస్తూ, వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళ ఎదురు చూపుల్లో ఉన్న ఆతృతని చాలా క్లియర్ గా ఇక్కడ స్పష్టం చేశారు ఎన్టీఆర్. అవును. ఇంకో ముఖ్యమైన విషయం, విజయ్ దేవరకొండకు వరుసనే ఫ్లాప్లు అందరికీ తెలిసిన విషయమే. ఆయన హిట్ పడి చాలా కాలం అయింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఖుషి మూవీ యావరేజ్. దానికి ముందు వరల్డ్ ఎస్ ఫేమస్ లవర్ కావచ్చు, ఖుషి తర్వాత లైగర్ కావచ్చు, ఇవన్నీ కూడా వరుసనే ఫ్లాప్లే మన అవును విజయ్ దేవరకొండకి. సో అవును ఒక లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడడానికి మంచి స్టోరీని ఎంచుకున్నాడు ఈ సినిమాతో నాకు అనిపించింది. అండ్ గౌతమ్ తిన్ననూరి జెర్సీ డైరెక్టర్. జెర్సీ సినిమా ఎస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నాని మూవీలో, అవును నాని కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ అది. సో ఎస్ ఈ మూవీ మే 30న రిలీజ్. అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తాం అనుకుంటున్నావు? అన్న, విజయ్ దేవరకొండ విషయానికి వచ్చేసరికి ఒక ఆస్పెక్ట్ అన్న ఇక్కడ ఏంటంటే, విజయ్ దేవరకొండ పూర్తిగా కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం అనేది, ది ఫ్యామిలీ మ్యాన్ గానీ, ఖుషి గానీ చూసుకుంటే గీతా గోవిందం దగ్గర నుంచి ఈ ట్రెండ్ మొదలు పెట్టేసేసాడు. సో మాస్ ని అట్రాక్ట్ చేయడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నమ్ముకుంటే సినిమా యావరేజ్ అయినా కానీ చాలా కాలం నడుస్తుంది అనే స్ట్రాటజీకి ఆయన వచ్చేసాడు. కానీ ఎస్. ఎంచుకునే కథల పరంగా కొద్దిగా తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. బట్ గౌతమ్ లాంటి డైరెక్షన్ అండ్ జెర్సీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు భయంకరంగా పెరిగిపోయాయి. అవును. దట్టు ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వాయిస్ తో అది ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం, బాలీవుడ్ లోనేమో రణబీర్ కపూర్ ఇచ్చారు వాయిస్ ఓవర్. తమిళ్లో ఎస్ వచ్చేసి సూర్య ఇచ్చారు. సూర్య అవును రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ కంటే ఎన్టీఆర్ దే చాలా ఇంటెన్స్ గా సూపర్ ఉంది. అంటే మన తెలుగు కూడా చెప్పట్లేదు, నిజంగానే అవును. ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది నాకు. అంటే లాస్ట్ టూ మూవీస్ లో మనం RRR చూసుకున్నా గానీ, దేవరాజ్ చూసుకున్నా గానీ, ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్స్ కి మనం చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయి ఉన్నాం. సో అవును. ఆ వేవ్ ని దాన్ని అలాగే ఎన్టీఆర్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఒప్పుకోవాల్సిందే, డిక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా కానీ ఆ డైలాగ్ డెలివరీలో ఈ వాయిస్ ఓవర్ తో అండ్ ఇక్కడ మరోసారి. ఇంకో ప్లస్ పాయింట్ ఉందన్న. ఏంటిది? ఇంకో ప్లస్ పాయింట్ అనిరుద్ధ్ మ్యూజిక్, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కూడా చించేశాడు దీనికి. అవును, అనిరుద్ధ్. ఇంకా మన తెలుగులో చాలా మంది అనిరుద్ధ్కి ఫ్యాన్స్ ఉన్నారు. అనిరుద్ధ్ ఇప్పటికీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీకి మాకు అనిరుద్ధ్ మ్యూజిక్ కావాలి, తమ్మను, దేవిశ్రీ ప్రసాద్ కంటే ఎక్కువ మంది అనిరుద్ధ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో అవును అనిరుద్ధ్ ఖచ్చితంగా ఏం చేసినా కానీ, ఎలాంటి మ్యూజిక్ ఇచ్చినా కానీ మన తెలుగు వాళ్ళకి నచ్చేస్తుంది, ఆదరిస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఓవరాల్ గా ఎస్ అన్న. VD12 కింగ్డమ్ టీజర్ పై ఇది మా విశ్లేషణ. మీకు ఎలా అనిపించింది? మాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ రౌడీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.